హాయ్! హలో! నమస్తే. అస్సలాముఅలైకుం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. పాస్తా రెసిపీ అండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా మైనీస్ వాడి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే సూపర్‌గా ఉంటుంది టేస్ట్. మళ్ళీ నేను ఎలా చేశానో తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు గౌసేర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్‌కు. గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని సగాన్ని పైన వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు రుచికి తగినంత వేసుకొని ఇది బాయిల్ అయ్యే వరకు చూద్దాము. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక ఎగ్ పగలకొట్టి అందులో వేసేసుకోవాలి. నువ్వులు వైట్ కలర్ తీసుకున్నాను. అది ఒక టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు రుచికి తగినంత మిరియాలు హాఫ్ టీ స్పూను, 4-5 వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మెత్తగా అయిందో లేదో అనేది. ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 టీ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా. ఈ విధంగా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. దీంట్లో కావాలంటే వెనిగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వరకు. నేనైతే వేయటం లేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హాఫ్ టీ స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేసుకొని చేసుకోండి మైనీస్. ఇది పక్కకు పెట్టేసుకొని ముందుగా మనం బాయిల్ చేసి వాటర్కి పెట్టుకున్నాం కదా బాయిల్కి, అందులో కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. నేను పాస్తా ఇలా స్ప్రింగ్ పాస్తా తీసుకున్నాను. ఏ విధమైన ఎలాంటి పాస్తా అయినా తీసుకొని ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత పాస్తా మొత్తం అందులో యాడ్ చేసేసుకోవాలి. పావు కిలో తీసుకున్నాను మొత్తము. ఈ విధంగా వేసిన వెంటనే ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే ఉంచకూడదు. మొత్తం ఒక దగ్గరనే అతుక్కుపోతాయి అన్నీ. అలా కాకుండా ఒకసారి మొత్తం కలిపేస్తుండాలి. చేస్తూ ఉంటే 3-4 నిమిషాలకి ఉడికిపోతాయి. ఈ విధంగా మెత్తగా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నేను బటర్‌తోని చేస్తున్నాను రెసిపీ. మీరు ఆయిల్ ఉంటే ఆయిల్‌తోనైనా చేసుకోవచ్చు. బటర్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నిండా బటర్ తీసుకోవాలి. ఈ విధంగా బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేసేసుకోవాలి. 2 తీసుకున్నాను. క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయలు 2 అందులో యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్ 2 తీసుకున్నాను. ఎల్లిపాయలు 5-6 వరకు తీసుకున్నాను. అవి కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవి 2 తొందరగా మగ్గడానికి పైనుంచి కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని 3-4 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకొని మగ్గనివ్వాలి. 3 నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ తీసేసుకుంటే ఈ విధంగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాస్తా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా పాస్తా ఉడికిన తర్వాత పైనుంచి చల్ల వాటర్ అందులో యాడ్ చేసేసుకోవాలి. లేకపోతే మొత్తం ముద్ద కట్టయిపోతాయి. అలా కాకుండా కొంచెం కోల్డ్ వాటర్ వేసేసుకుంటే ఇట్లా విడివిడిగా వస్తాయి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మైనస్ అందులో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వెడల్పైన ప్యాన్ తీసుకోనండి. నాకు చిన్నగా అయిపోయింది ప్యాన్. అలా మీరు చేయకండి. కొంచెం వెడల్పు అయితే తీసుకుంటే మనం కలపడానికైనా చక్కగా కుదురుతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం ఆవిరి వచ్చే వరకు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా బాయిల్ చేసి చేసుకునే ఏ రెసిపీ అయినా సరే కొంచెం ఆయిల్, కొంచెం బటర్ ఏదైనా సరే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. అప్పుడే రెసిపీ చాలా బాగా కుదురుతుంది. అంతే అండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, కొంచెం డిఫరెంట్‌గా పాస్తా రెసిపీ రెడీ అయిపోయింది. మీకు చీజ్ ఈ విధంగా పెట్టుకోవడం ఇష్టం లేకపోతే గ్యాస్ ఆఫ్ చేసి ఒక్క నిమిషం ముందు చీజ్ అందులో వేసేసుకొని కలిపేసుకోండి. మళ్ళీ ఎంతో టేస్టీ అయిన మైనీస్ పాస్తా రెసిపీ రెడీ అయిపోయింది. మళ్ళీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.